రోహిణి అయితే ఇంక చింటూని మొదటి రోజు నేనే స్కూల్ దగ్గర దింపుతాను అని చెప్పని ఇంక చింటూని తీసుకొని అక్కడికి స్కూల్ దగ్గరకైతే బయలుదేరుతుంది. ఇంకా స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారని చెప్పని సత్యం అయితే నేను వెళ్తానమ్మా అని చెప్పననేసి ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరుతూ ఉంటే, అదేంటి నాన్న మీరు ఈ వయసులో కష్టపడొద్దు అని చెప్పని నేను అన్నాను కదా అంటే, లేదు నా భార్య చేసిన అప్పులకైనా నేను బాధ్యత వహించాలి అన్నట్టుగా. ఏం వద్దు నాన్న నేనేదో తెలియక అన్నాను. అమ్మలో మార్పు వస్తుందని అన్నాను. అంతేగాని మీరు పని చేసి నాకు ఆ డబ్బులు తెచ్చివ్వాలని లేదు అనంటే, నీకంత గొప్ప సంస్కారం నీకున్నా నిన్ను కన్న తల్లి చేసిన తప్పుకి నేను నా భార్య బాధ్యత నేను తీసుకోవాలి అని చెప్పని సత్యం అయితే ఇంకా బయలుదేరుతాడు. నాకు ఇంట్లో కూర్చుంటే ఏం పాలుపోదలేరా, నేను అటు వెళ్తానని చెప్పని ఇంకా స్కూల్ దగ్గరికి ఇంకా బాలుని తీసుకొని సత్యం కూడా అక్కడికి వస్తారు. ఇదేరా నా స్కూలు, నాకు ఇంక నేను పని చేయబోయి నా స్కూల్ ఇదేను అని చెప్పి అనేటప్పటికీ, ఏందో నాన్న నాకు చాలా బాధేస్తుంది మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పినానంటూ అని అంటాడు. ఈ లోపల ఇంకా రోహిణి అయితే చింటూని తీసుకొని ఆటో దిగుతుంది. ఇంకా మమ్మీ ఈరోజు స్కూల్కి వచ్చావు కదా, నాతో పాటే మా ఫ్రెండ్స్ అందరికీ నేను చూపిస్తాను మా మమ్మీ తనే అని చెప్పానని ఇంక ఇద్దరు సంతోషంగా వస్తూ ఉంటే ఇంకా బాలుని సత్యం అయితే రోహిణి చూస్తుంది. అయ్యో వీళ్ళేంటి ఇక్కడున్నారు అంటే, ఇంకా చింటూ ఏమో మమ్మీ బాలు అంకులు ఇక్కడికి వచ్చున్నాడు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చింటూ నోరు మూసేసి, అయ్యో పిలవద్దు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పని తెలుసుకునేస్తారు అని చెప్పానంటే, ఎందుకు మమ్మీ ప్రతిసారి మీనా ఆంటీకి బాలు అంకుల్కి నువ్వు కనిపించకుండా ఉంటావు, నేను మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ళు అడిగినప్పుడు నేను ఇక్కడే ఉన్నా కానీ చెప్పలేని విధంగా నన్ను చెప్పావు, కానీ ఇప్పుడు ఉన్నారు కదా నేను చెప్తాను మమ్మీ నువ్వే మా మమ్మీ అని చెప్పారంటే, అయ్యో చింటూ మమ్మీ మాట వింటావా ఎనువా అని చెప్పని ఇంక వాళ్ళకి కనిపించకుండా స్కూల్లోకి అయితే వెళ్ళి చింటూని వదిలేసి తనైతే ఇంక వచ్చేస్తుంది. ప్రభావతి అయితే ఇంక రోహిణి స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్ళిందా అని చెప్పని రోహిణికి తెలుస్తుంది.